బెడ్ మీద లేదు, హాల్లో కూడా లేదు, కిచెన్ లో కూడా లేదు. అంతే, నేను భీమా వైపు చూసి రా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో వెతుకుదాం అన్నాను. భీమా కూడా నాకు కూడా అదే డౌట్ అన్నాడు. అంతలో బక్కడొచ్చాడు. వీడు మాత్రం ఏం తెలియనట్టు ముఖం పెట్టి నిలబడ్డాడు. డాబా పైకి వెళ్ళి వెతుకుదాం రా అన్నాడు. సరేనని డాబా పైకి వెళ్ళి వెతికాం. లేదు అమ్మ. ఇలా పొట్టమ్మ టోను కెన్ని డాబా మీద ఉంటే అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అంటే తెలీదన్నారు. రమ్మి పింకిని కూడా అడిగాం, తెలీదని చెప్తున్నారు. ఏంటో ఫ్రెండ్స్, అమ్మ కనపడకపోతే మాకు 1000 యుగాంతాలు దాటినట్టు అనిపిస్తుంది. రమ్మి పింకీ కూడా అదే చెప్తున్నారు. అమ్మ పొద్దున్నుంచి కనపడలేదురా అని. మేము కూడా వెతుకుతామని అన్నారు. సరేనని కిచెన్ లోకి వచ్చాం. కిచెన్ లో కూడా లేదు ఫ్రెండ్స్. సరేనని రోడ్డు వైపు చూస్తే పోస్ట్ మ్యాన్ అంకుల్, పాలమ్మే అంకుల్, ఒక ఆటో అంకుల్ కనిపించారు. అమ్మే ఉన్న కనిపించిందా అంటే మాకు కనిపించలేదని